Sri Sagi Raghuvarma Garu, the chief guest for this wonderful event. Let's welcome Sagi Raghuvarma Garu on the dais. Sagi Raghuvarma Gariki, Sri Bocha Chakradhar Garu, Managing Director Garu, Pushpagachari Sunaru. Welcome, sir. Hari Jyoti Prajwalana Karyakramaani Chief Guest చేతుల మీదుగా చేయాల్సిగా కోరుతున్నాం. శ్రీ సాగి రఘువర్మ గారు గారితో పాటు మార్కెటింగ్ డైరెక్టర్లు, మార్కెటింగ్ హెడ్ కూడా కలిసి ఈ కార్యక్రమం ఒక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మా ఆహ్వానం మన్నించి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఈ సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ గత 8-9 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా వెలుగుతూ ప్రైవేటు ప్రాపర్టీస్తో ఇప్పుడు ఎల్పీ నెంబర్ 100 acres ఎల్పీ నెంబర్తో రాబోయే దాంట్లో 40 ఎకరాల వెంచర్స్ కూడా తీసుకొని భోగాపురం సరౌండింగ్స్లో మంచి వెంచర్స్ ఇస్తున్నారు. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా యొక్క ప్రతిభ గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు ఎండి చక్రధర్ గారికి మనస్ఫూర్తిగా Very good evening to all of you. Sai Infra developers welcomes you all heartily. ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ మయూర ఫంక్షన్ హాల్లో విశాల్ గ్రాండియూర్ 40 acres of venture, అలాగే విశాల్ ఎస్టేట్స్ సెకండ్ ఫేజ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ 23 acres స్టార్ట్ చేసాం. సెకండ్ ఫేజ్ మోర్ దెన్ 10 acres వెంచర్స్ తాలూకా బ్రోచర్స్ లాంచింగ్ కి మా కంపెనీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి, తండ్రిగా ఉన్నటువంటి, ఎంతో సహాయకారిగా ఉన్నటువంటి, మా కంపెనీకి ఎంతో సపోర్ట్గా ఉన్నటువంటి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ రఘువర్మ గారికి మన కంపెనీ తరఫున ప్రత్యేకంగా మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ కంపెనీ 2014 సంవత్సరంలో ఒక చిన్న అపార్ట్మెంట్లో, ఒక చిన్న ఫ్లాట్లో ఆఫీస్ స్టార్ట్ చేసి కేవలము లీడర్స్ లేకుండా 10 మంది ఎగ్జిక్యూటివ్స్ తో స్టార్ట్ అయ్యి మొట్టమొదటిగా అవంతి కాలేజ్ వెనకతల 1.2 acre ప్రైవేట్ వెంచర్ తో స్టార్ట్ అయ్యి ఈరోజు అనేక వెంచర్స్ ని, మీ అందరికీ చాలా ఐడియా ఉంటుంది, పోస్పా ట్రాక్ కావచ్చు, చాలా పెద్ద లేఅవుట్, రెడ్డిపల్లి కావచ్చు, అలాగే రఘు కాలేజ్ ఆపోజిట్ కావచ్చు, జొన్నాడ 8.5 acres వెంచర్, అలాగే వెనిస్ 1 అనిట్స్ కాలేజ్ వెనకతల ఎల్పి నెంబర్తో ఉన్నటువంటి వెనిస్ 1 బ్యూటిఫుల్ వెంచర్, అలాగే దాని ప్రక్కనే వెనిస్ 2 పంచాయతీ లేఅవుట్, అలాగే ఈరోజు
మన బాగాపురం వెంచరు, బాగాపురం తాలూకు విమానాశ్రయం కొబ్బరికాయ పట్టక ముందే మా కంపెనీ తాలూకా మేనేజింగ్ డైరెక్టర్ గారు దూరదృష్టితో పెద్దల తాలూకా సహకారంతో 100 ఏకర్స్ కలిగినటువంటి వెంచర్ని 2020లో మేము స్టార్ట్ చేయబోయాము. ఈరోజు దాదాపుగా అందులో 230 సైట్లుంటే 150 సైట్లు ఇప్పటికే మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరొక 50 సైట్లు ఆల్రెడీ 2 lakhs కట్టేసి బుక్ అయిపోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు అదే ప్రదేశంలో, అదే హైవేకి దగ్గరలో ఇంకొక 40 ఏకర్స్ పెద్ద వెంచర్ రాబోతుంది. ఇలాగా మార్కెట్కి తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా, కస్టమర్స్ ఆలోచనకి తగ్గట్టుగా మార్కెటింగ్ సంబంధించినటువంటి ఈ కంపెనీని, మా కంపెనీని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, మార్కెటింగ్ కానీ, మా మార్కెటింగ్ డైరెక్టర్స్ కానీ, వారందరి శ్రేయస్సు దృష్టిలో ఈరోజు ఎక్కడైతే మార్కెట్ ఉందో, ఈరోజు ఎక్కడైతే కస్టమర్ సైట్ కొనాలనుకుంటున్నారో, ఈరోజు ఎక్కడైతే మార్కెటింగ్ వాళ్ళ సైట్లు సేల్ చేసేటువంటి వీలుందో అదే ప్రాంతంలో వెంచర్స్ తీసుకొచ్చినటువంటి మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ బొత్స చక్రధర్ గారికి, అలాగే ఆయన హైదరాబాద్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక పెద్ద టీమ్ లీడర్, దాదాపుగా ఆయన ప్యాకేజ్ 50 lakhs 60 lakhs నాకు ఐడియా లేదు, కానీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఆ వ్యక్తి హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా మనసంతా వైజాగ్ సాయి ఇన్ఫ్రా, మనసంతా బాగాపురం వైపే. మరొక ఎండి గారికి ముఖ్య అనుచరులు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి రెడ్డి భాస్కర్రావు గారికి, అలాగే మరి ఈ కంపెనీ వెన్నుదన్నుగా ఉన్నటువంటి, మీరు ఎంత లేఅవుట్ అయినా తీసుకురండి, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అయినా మీరు తీసుకురండి, పెద్దల యొక్క సహకారంతో మీకు మేమున్నాం, మీరు ఏమీ ఆధారపడవద్దు అనేటువంటి 6 గ్రేట్ పిల్లర్స్ ఈ కంపెనీకి తయారవడం జరిగింది. అది దేవుడు దయ కావచ్చు, లేకపోతే కంపెనీ తాలూకా ఎండి గారికి ఉన్నటువంటి, మార్కెటింగ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి ఆ రిలేషన్ కావచ్చు. ఈరోజు ఆ 6 కూడా ఒక పెద్ద చెట్టులాగా, దానికి కొమ్మలు, అలాగే ఆకులు, పువ్వులు, కాయలు అట్లాంటి విస్తరింప చేసినటువంటి మా మార్కెటింగ్ డైరెక్టర్స్ అయినటువంటి టి సత్యనారాయణ గారు శ్రీకాకుళం, అలాగే సోమేశ్వరరావు గారు, చింతించండి, ఈ కంపెనీకి పెద్దనీలా ఉన్నటువంటి ఎండి గారి తర్వాత ఈ కంపెనీ శ్రేయస్సు కానీ, కంపెనీ తాలూకా మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళ గురించి కానీ, లేకపోతే డెవలప్మెంట్స్ గురించి కానీ అన్నిటినీ కూడా 24 గంటలు ఎంతో శ్రద్ధతో, డెడికేషన్తో చేస్తున్నటువంటి మా సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ నాగార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మరొక మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి మోస్ట్ సీనియర్ సత్యప్రసాద్ గారికి, అలాగే శ్రీరామూర్తి గారికి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఆయన ఒక డాన్గా వెలిగి మా
కంపెనీ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎండి గారితో షేర్ అవ్వడం జరుగుతుంది. మూర్తి గారు కానీ, అలాగే రాజారావు గారు, ఇంకా మోస్ట్ సీనియర్ టీమ్స్ ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి, ఎక్కువ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి, మార్కెటింగ్ చేయగలిగినటువంటి మరొక మోస్ట్ సీనియర్ రవికుమార్ గారు. రవికుమార్ చాలా బలమైనటువంటి టీమ్స్ కలిగినటువంటి మార్కెటింగ్ డైరెక్టర్ గారికి, సో వీరికి ప్రత్యేకంగా కంపెనీ తరఫున, ఎండి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారితో పాటు మేమున్నాం, మీకు మీరు ముందుండండి, మా లీడర్స్గా, మా మార్కెటింగ్ డైరెక్టర్స్గా మేము ముందు మీ వెనక ఉంటాం, మీతో పాటు మేము ఎంత బిజినెస్ చేయడానికని సిద్ధంగా ఉన్నాం, మీరు ఎండి గారితో మాట్లాడండి, ఎంత ల్యాండ్ అయినా తీసుకురండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మా సాయి ఇన్ఫ్రా వివిధ భాగాల్లో ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, పెద్దలు, చాలా సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ తరఫున పేరు పేరున, ప్రత్యేకంగా ఎండి గారి తరఫున పేరు పేరున, ఈడీ గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఈ వెన్యూని. దానికి కారణమైనటువంటి మిగతా వ్యక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఒక చిన్న కంపెనీ 1 ఏకర్తో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు దాదాపు 150 ఎకరాలు దాటినటువంటి వెంచర్స్ వేయడం జరిగింది. అంటే ఇది మనమందరము కూడా గర్వించదగినటువంటి విషయము, ఆనందించవలసినటువంటి విషయం. మనందరికీ తెలుసు, వైజాగ్ అనేది యూనిక్ సిటీ, ఇది ఒక పెక్యులర్ సిటీ, దీనికి విశిష్టమైనటువంటి లక్షణం ఉంది. మా సార్ చెప్పారు ఎండి గారికి, మీరు హైదరాబాద్ రండి సార్, లేకపోతే అమరావతి రండి సార్ అని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎండి గారు వైజాగ్ లోనే మనం ఎస్టాబ్లిష్ చేశాం, వైజాగ్ లోనే మన కంపెనీని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈయన ఎక్కడికి వెళ్లకుండా కేవలం వైజాగ్ లోనే తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ఎంతో మంది కస్టమర్స్ పెట్టినటువంటి ఆ పెట్టుబడిని మంచి గ్రోత్ ఇస్తూ 2 times 3 times 4 times 1 time డబుల్ ని ఇలా ఇస్తూ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి కంపెనీ. చాలా మంది మా కంపెనీలో ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుండి మా సోమేశ్వరరావు గారు కానీ, సత్యప్రకాష్ గారు కానీ, రవి గారు కానీ, టిఎస్ఎన్ గారు కానీ, ఇలా చాలా మంది, చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే కొంతమంది లీడర్స్ విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంటది. కానీ మా కంపెనీలో ఎండి గారికి ఉన్నటువంటి మార్కెటింగ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి రిలేషన్ అంత అద్భుతమైనటువంటి రిలేషన్. ఇది మేము మా కంపెనీలో ఒక కంపెనీగా కాకుండా కేవలం ఒక కుటుంబం లాగా మాత్రమే మేము చూసుకోవడం జరుగుతుంది. ఈ కుటుంబానికి తండ్రి అయినటువంటి మా ఎండి గారు, పెద్దనైనటువంటి మా ఈడి నాగార్జున గారు, అలాగే మిగతా పెద్దనీళ్ళు అనేక మంది ఈ రకంగా మంచి వాతావరణంలో మా కంపెనీని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కరోనాలో మా ఆఫీస్ ఉదయం 8 నుండి రాత్రి 10-11 వరకు కూడా పనిచేసింది మా కంపెనీ. కరోనాలో అనేక కంపెనీలు మూతపడిపోయి మార్కెటింగ్స్ గురించి, మార్కెటింగ్ డైరెక్టర్స్ గురించి కానీ, లీడర్స్ గురించి కానీ, ఎగ్జిక్యూటివ్స్ గురించి కానీ ఎవరు కూడా ఆలోచించలేదు. ఎవరు బయట తిరగనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాత్రి అనక పగలనక కంపెనీలో కూర్చొని, ఆఫీసులో కూర్చొని, లేదు ఈ సమయంలో నన్ను నమ్ముకున్నటువంటి మార్కెటింగ్ సిబ్బందికి నేను ఉపాధిగా ఉండాలి, వారి జీవన ప్రమాణాలు దెబ్బతినకూడదు, ఎలాగైనా నేను క్లోజ్ చేయకుండా, కరోనా క్లోజ్ చేయకుండా నేను నడపాలనేసి ఆ రోజే
జొన్నాలలో 8.5 ఎకరాలు తీసుకోవడం జరిగింది కరోనాలో. అది కేవలము మోస్ట్ వెల్కమ్ సార్, వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ డైరెక్టర్స్ అయినటువంటి టి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా సో కాబట్టి ఇంత పగడ్బందీగా మా కంపెనీ రన్ చేయబడుతుంది. వెల్ఫేర్ ఆఫ్ ది కస్టమర్స్, వెల్ఫేర్ ఆఫ్ ది మార్కెటింగ్ టీమ్, వెల్ఫేర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆ దృష్టిలోనే మా కంపెనీ రన్ చేయబడుతుంది. సో ఈ స్థాయికి మా కంపెనీ తీసుకొచ్చినందుకు మా కంపెనీకి సపోర్ట్ చేసినటువంటి కస్టమర్స్కి, అలాగే మా కుటుంబ సభ్యులు, ఎంత దిగ్విజయంగా మా కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎండి గారికి, అలాగే ఈ కంపెనీ వ్యాపారానికి ఎంతో సహాయకారిగా ఉన్నటువంటి డైరెక్టర్స్ గారికి, అంతకంటే ముఖ్యంగా ఈరోజు బ్రోచర్ లాంచింగ్ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రఘువర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరొక డైనమైట్ అని చెప్పొచ్చు టి సత్యనారాయణ గారిని వేదిక మీదకి వచ్చి ఆయన అమూల్యమైన మెసేజ్ ఇవ్వాల్సి చేసిన మార్కెటింగ్ మిత్రులకి మరియు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చక్రధారి గారికి, చీఫ్ గెస్ట్ అయిన రఘువర్మ గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇకపోతే సాయి ఇన్ఫ్రా కంపెనీ కోసం ఆల్రెడీ మాట్లాడుకుంటారు మన వాళ్ళు, తెలిసిందని. నేను చాలా సంవత్సరాల జర్నీ చేస్తున్నాను. మాది శ్రీకాకుళం బ్రాంచ్ డైరెక్టర్గా చేస్తున్నాను. కంపెనీ తాలూకు లేఅవుట్స్ అనేది డెడికేషన్గా మిత్రుల ముందు మాట్లాడుకుంటారు. సారు లేఅవుట్స్ అనేది డెడికేషన్గా అన్ని మాటకి డెవలప్మెంట్ చేస్తూ, టైంకి హెల్ప్ చేస్తూ, కస్టమర్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ కూడా చక్కగా చేయడం జరిగింది. అలాగే నేను కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఈ కంపెనీలో చేయడం జరిగింది. గడిచిన కొన్ని 7 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఈ కంపెనీలో చేస్తున్నాను. ఈ 7 ఏళ్ళ నుంచి చాలా వరకు నాకు డిఫరెంట్ క్యాటర్లో పెట్టేసి ఈరోజు కంపెనీలో డైరెక్టర్ స్థాయికి నాకు అవకాశం ఇచ్చిన ఎండి గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు కొత్త వెంచర్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్కు లాంచింగ్ ఇక్కడ వచ్చేసిన మిత్రులందరూ కూడా చాలామంది వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. పోతే చాలా మాట్లాడాలనుకుంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకు రావడం లేట్ అయింది. అందుకు ఎవరు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. అందుకు కొంచెం క్షమించాలని కోరుకుంటుంది సార్ ఎండి గారు. థ్యాంక్ యూ. ఈరోజు మన ఈ విశాల్ గ్రాండియర్ విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 బ్రోచర్ లాంచింగ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా కంపెనీ ఎదుగుదలలో చాలా కీ రోల్ పోషిస్తున్న మా సార్ శ్రీ సాగి రఘువర్మ గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా కంపెనీ 2014 నుంచి ఈ రోజు దాకా ఇంత ఇదిగా ఎదిగిందంటే దానికి ముఖ్య కారణం మా మార్కెటింగ్ మిత్రులు అండ్ మార్కెటింగ్ డైరెక్టర్స్. ఇక్కడ మేము డైరెక్టర్స్ అని ఎవరికి వాళ్ళే ప్రూవ్ చేసుకొని డైరెక్టర్ స్థాయికి వాళ్ళు వచ్చారు. అంత బాగా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళకి అలా రావడానికి కారణం కూడా వాళ్ళ కింద టీమ్స్ బిల్డప్ చేసుకోవటం, ఆ టీమ్స్ నుంచి వాళ్ళకి వచ్చిన కోఆపరేషన్తో వాళ్ళు ఈ స్థాయికి ఎదిగి ఒక్కొక్కళ్ళు మ్యాక్సిమం చూసుకుంటే ఇయర్ వైజ్గా చాలా పెద్ద సేల్స్ ఇస్తున్నారు మాకు అందరికి. ఒక్కొక్కరు ఒక వెంచర్లో ఒక్కొక్కరు కింగ్గా ఉన్నారు. ఒక్కొక్క వెంచర్ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వెంచర్ని కంప్లీట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మా దగ్గర. అలానే నా గురించి మాది గుంటూరు, కాకపోతే అక్కడ నేను చేసేవాడిని, బిజినెస్ చేసేవాడిని. సార్ ఒకసారి ఏదో ఫోన్ చేసి ఒకసారి రా ఖాళీగా ఉంటున్నామని పిలిచారు. నేను జస్ట్ ఒక 1 year 2 years ఉంది వెళ్దామనే ఆలోచనతోనే వచ్చాను ఇక్కడ. అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ నాకు అంతకుముందు తెలియదు. బట్ ఫస్ట్ టైం ఆయన పిలిచి ఇది మీకు అప్ చేయాలి అని చెప్పేసి నాకు ఇచ్చారు.
నేను 1 year 2 years కన్నా ఎక్కువ ఉండలేనేమో బహుశా, ఎందుకంటే నేను అక్కడ చాలా ఫ్రీగా ఉండేవాడిని, అంత బాగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండేవి కాదు, జస్ట్ నాదేదో వర్క్ చేసుకుంటా అలా ఉండేవాడిని. బట్ ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ మనకి సార్ ఇస్తున్నారు, ఏంది మనం ఉండగలమా లేదా, 1 year అంతకన్నా 2 years నేను ఉండలేనేమో అనే ఆలోచనతో వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ యొక్క డెడికేషన్ చూసి మా మార్కెటింగ్ మిత్రులు కానీ వాళ్ళ మీద చూపించే ప్రేమ కానీ అలా చూసి నీ కింద నేను పనిచేయను, నేను నీతో కలిసే చేస్తాను, ఎందుకంటే నీ యొక్క సక్సెస్లో నేను ఒక భాగస్వామి అవ్వాలనే ఆలోచనతోనే నేను ఆయన కింద చేయకుండా ఆయనతో కలిసి చేస్తాను. అది ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చిన ఏ మార్కెటింగ్ పర్సన్ అయినా, మాది ఎక్కువగా ఎగ్జిక్యూటివ్ ఫ్రెండ్లీ కంపెనీ, ప్రతి ఎగ్జిక్యూటివ్ కూడా వాళ్ళకి ఓపెన్ గా మాట్లాడవచ్చు సార్తో, కింద లెవెల్లో వాళ్ళు వచ్చి ఆయన కలవలేకపోతున్నారు, ప్రతి ఏ అడ్మిన్ స్టాఫ్ కానీ మార్కెటింగ్ స్టాఫ్ కానీ ఎవరైనా ఆయనతో ఫ్రీగా మాట్లాడవచ్చు, వాళ్ళ సలహాలు ఆయన కూడా తీసుకుంటాడు, ఏమైనా సలహాలు ఇచ్చినా కూడా తీసుకుని అప్లికేబుల్ అయితే చేయగలుగుతారు. మా కంపెనీ అంటే ఒక కంపెనీ 10 సంవత్సరాల జర్నీ అంటే చాలా మంది ఇన్ అవుతారు, చాలా మంది అవుట్ అవుతారు. బట్ మా కంపెనీ నుంచి వెళ్ళిన ఏ మార్కెటింగ్ పర్సన్ కూడా మా కంపెనీ గురించి కానీ మా కంపెనీ ఎండీ గారి గురించి కానీ పాజిటివ్ గానే మాట్లాడతారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుకోండి, ఎందుకంటే అంత బాధ్యతగా మార్కెటింగ్ పర్సన్స్ ని మా ఎండీ గారు బాగా చూసుకుంటారు. అందువల్లే మా కంపెనీ రోజు రోజుకి అంటే వెంచర్స్ అనేవి పెంచుకుంటా వెళ్తుంది. ఈ వెంచర్స్ పెంచుకుంటా వెళ్ళి మంచి పొజిషన్ కి మేము ఇంకా రీచ్ అవ్వాలి, మా వర్మ గారి దయ వల్ల అని చెప్పేసి మేము చాలా అదే దాంట్లోనే ఉన్నాము. ఇది మ్యాక్సిమం నేను ఫస్ట్ టైం ఇది స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడం కదా, మైక్ పట్టుకోవడం కూడా ఫస్ట్ టైం. అంటే అందరిలాగా మా పిఎస్ఎల్ గా మా వెంచర్స్ గురించి అన్నిటి గురించి చాలా చెప్పారు, మళ్ళీ రిపీట్ చేసి టైం అంతా లాగ్ అయిపోతుంది. మాకున్న దాంట్లో హైవేకి మాక్సిమం 80% వెంచర్స్ 1 km లోనే ఉంటాయి, హైవేకి 1 km డిస్టెన్స్ లోనే ఉంటాయి. మిగతా 20% వెంచర్స్ వచ్చేసి 2 km 3 km ఉంటాయి. అంటే ఏ కస్టమర్ కైనా ప్రీమియర్ లొకేషన్స్ లో అయితే మా వెంచర్స్ ఉంటాయి. దానివల్ల మేము ఎక్కువ బిజినెస్ రొటేషన్ కానీ బిజినెస్ కానీ ఎక్కువ చేయగలుగుతున్నాం. కేవలం అంత ప్రీమియర్ లొకేషన్స్ లో మాకు మా సారు సెలెక్ట్ చేస్తారు అట్లాంటి వెంచర్స్. కాబట్టి దానివల్ల మేము మంచి సేల్స్ విషయంలో కానీ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఈ టైంలో మాకు అయిపోతుంటుంది. అందువల్ల మేము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్ పెద్ద వెంచర్ అయితే మాకు వర్మ గారు ఇచ్చింది 2020 నుంచే ఇచ్చారు, అంతకుముందు ఇచ్చారు. పెద్ద వెంచర్ అయితే మేము స్టార్ట్ చేసింది 2020 మే నుంచి స్టార్ట్ చేసాము. అలా గ్రాడ్యువల్ గా పెరుగుకుంటా వచ్చి ఇక్కడి నుంచి మా సార్ టార్గెట్ ఒకటేనండి, ఇయర్ వైజ్ 150 acres మేము సేల్ చేయాలి ప్రతి ఇయర్ కి. నెక్స్ట్ పొజిషన్ మనం చేంజ్ అవ్వాలి, ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్ చేంజ్ అవ్వాలి అని డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన వర్క్ చేయడంతో కాకుండా ఆయన కింద ఉన్న మా చేత కూడా బాగా వర్క్ చేయిస్తారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆఫీస్ లో అవైలబుల్ గా ఉంటారు. కాబట్టి మేము ఆయనతో పాటు ఆయన దగ్గర ఉండి ఆయన సలహాలు తీసుకొని ఇలా వెళ్దాం అంటే ప్రతిదానికి సలహా ఇస్తుంటారు. మనం ఏదన్నా కొద్దిగా టెన్షన్ లో ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే టెన్షన్ అంతా పోతుంది. దానివల్లే మేము నేను ఇప్పుడు ఇంటికి వెళ్దామన్నా మా ఊరు వెళ్ళి సెటిల్ అవుదామని నాకు ఆలోచన లేదండి, ఇక్కడే ఈయనతోనే లైఫ్ లాంగ్ జర్నీ చేద్దామని ఆలోచన ఆయన వల్ల చాలా ఇచ్చేస్తుంటాను. ఎందుకంటే మా జర్నీ 2007 నుంచి స్టార్ట్ అయింది, కానీ అప్పుడు ఉన్న చక్రధర్ వేరండి, ఇప్పుడు ఉన్న చక్రధర్ వేరు. అప్పుడు ఏముంది మామూలుగా జనరల్గా మేము అందరం అసోసియేట్ ప్రొఫెసర్గా చేసేవాళ్ళం. బట్ అప్పుడు ఏముంది మామూలుగా జనరల్ నువ్వు నేను ఎంత తప్పితే ఆయనలో ఉన్న టాలెంట్ అప్పుడు నేను గుర్తించలేదు, ఆ టైం రాలేదు బహుశా. నెక్స్ట్ ఆయన అక్కడ అంటే ఏదైనా కష్టాల నుంచే మనిషి అనేవాడు బాగా షైన్ అవుతానికి ఎగ్జాంపుల్ మా చక్రధర్ గారు. అంటే అన్ని కష్టాలు పడితేనే గుండె ధైర్యం కూడా పెరుగుతుందని నా ఆలోచన. అలాగే మా వర్మ గారు కూడా చాలా నాకు తెలియదు కానీ సార్ మీరు చాలా మనస్ఫూర్తి కృతజ్ఞతలు, ఎందుకంటే మేము ఈ స్టేజ్కి రావడానికి మీరే మాకు హీరోలు అని చాలాసార్లు చెప్పారు. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర, సార్ అప్పుడు చాలా చెప్పుకున్నారు. బట్ మీరు ఎక్కడ కనీసం అంటే మీరు ఆ స్టేజ్లో పలకిస్తారో లేదా అని చిన్న దాంతో కూర్చొని ఒక డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్లో కూర్చుంటారు సార్ వర్మ గారు. అంటే అంత పొజిషన్ ఉన్నాయని కూడా ఎంత నార్మల్గా ఉంటారని చెప్పి అప్పుడు నాకు అనిపించింది. ఆ ఎదుగుదలకు అదే కారణం అని నాకు అనిపించింది. ధన్యవాదాలు. ఏదైనా ఆలోచించిన పెద్దలకు నమస్కారం. నేను ఈ సాయంత్రం డెవలపర్స్లో సార్తో స్టార్ట్ అయ్యింది ఫస్ట్ వ్యక్తిని 2014 నుండి సార్ అంటూ నేను ఉన్నాను. సార్ ఏంటో నేను దగ్గరుండి చూసే వ్యక్తిని. నేను ఆయనకి భోజనం లేకపోయినా కూడా సైట్లు అనుకొని తిరుగుతూ
మమ్మల్ని కూడా తిప్పేవారు. వాళ్ళతో తిరుగుతూ చాలా రోజులు చాలా ఉపవాసాలు ఉండే రోజులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ చాలా డెడికేట్గా వర్క్ చేసాము, చాలా కష్టపడ్డాము. స్టార్టింగ్ ఒక 5-6 మెంబర్స్తో అలా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంచుమించుగా నాకు తెలిసి 1000 మెంబర్స్ వరకు గ్యాదర్ చేశారు. ఆయన వర్క్ చేస్తుంటే మాకు ఈయనతో ఉండాలి అని ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను అన్నమాట. నేను అంతకుముందు హైదరాబాద్ చేశాను 2003-4 ఆ టైం అప్పుడు చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పుడు సార్తో పరిచయం అయిన తర్వాత సార్తో ఉండి ఈ వెంచర్స్ అన్నీ చూసి చాలా వెంచర్స్ కంప్లీట్ చేశాము. ఏ వెంచర్ అయినా రిజిస్ట్రేషన్ అనేది ఆన్ టైంలో చేశాము. మంచి డెవలప్మెంట్స్తో కూడా ఇప్పుడు పెద్ద వెంచర్స్ వస్తున్నాయి. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ మంచి ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉంటుంది. అలా ఇంకా చాలా వెంచర్లు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎండి సార్కి, రఘువరం సార్కి నా మనసు నాగేశ్వర గారు చెప్పినట్టు ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదగాలంటే మార్కెటింగ్ సభ్యులే ముఖ్యం. ఏదేమైనా సరే ఒక చక్కటి వెంచర్, ఒక చక్కటి రియల్ ఎస్టేట్, అది ఏ వ్యాపారమైనా సరే మార్కెటింగ్ చేసే వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. ఈరోజు ఒక అంబానీని చూసుకున్నా కూడా వాళ్ళు కూడా ఒక చిన్న మార్కెటింగ్ నుంచి ఎదిగిన వారే. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా వయసుతో సంబంధం లేకుండా మీరు మార్కెటింగ్ చేస్తేనే ఇలాంటి మంచి కంపెనీలు మరింత ముందుకు సాగుతాయి. కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. మరి మన ముఖ్య అతిథి శ్రీ ఎస్ఆర్వి గారిని సవినీయంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. Thank you very much, sir. Please support మన కంపెనీకి ఎంతో అవసరం. Thank you very much, శ్రీరామూర్తి గారు. సత్యప్రసాద్ గారు. అందిస్తున్నారు. So the first station to marketing director Sri Satyaprasad garu. Thank you very much, sir. I'd like to invite Sri TSN garu to please be on the dais. Sri TSN garu. Chakradhar garu మరియు SRV గారు దుస్సాలువతో సన్మానిస్తున్నారు. మరి ఒక బహుమతిని అందిస్తున్నారు. Thank you very much, sir. Next, I'd like to invite Sri PSN. Thank you very much, Somesh Garu Swami. Next, I'd like to invite Ravi Kumar Garu on the dais. Ravi Kumar Garu. It's time for the brochure launch. Vishal Estates Phase 2 brochure launch కార్యక్రమం మన చీఫ్ గెస్ట్ శ్రీ ఎస్ఆర్వి గారు అలాగే మార్కెటింగ్ డైరెక్టర్స్ అందరి సాక్షిగా
మరి జరుగుతుంది. So let's join your hands, my dear ladies and gentlemen. మరి ఫస్ట్ బ్రోచర్ ఎండి గారికి మరి అందించడం జరుగుతుంది. అలాగే నాగార్జున గారికి తదుపరి బ్రోచర్, భాస్కర్ గారికి మరియు అందరి మార్కెటింగ్ డైరెక్టర్స్ కి కూడా మరి అందించడం జరుగుతుంది. విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 బ్రోచర్. yes, join your hands, smile your lips. The prestigious, what a brochure. Our brochure chooses the grandeur of Vishal Estates Phase 2. Vishal Estates Phase 2 brochure ni andarki kuda MD Chakradhar garu andistunnaru. Yes, prati okkaru kuda open chesi pattukovalsi korutunna. So the brochure launch, బ్రోచర్ ఎంత గ్రాండ్ గా ఉందో ఈ వెంచర్ కూడా అంత గ్రాండ్ గా ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాయి ఇన్ఫ్రా డెవలపర్స్, విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2. ఎస్, ఇక ఇక్కడి నుంచి ఆ బ్రోచర్ నుంచి లక్ష్మీదేవి కటాక్షం వస్తూనే ఉంటుంది. సార్ మీరు కనబడలేదు స్వామి అనుకోండి, ఇలాగ మీరు ఇలా వెళ్ళొచ్చు స్వామి సెంటర్. యా, Vishal Estates Phase 2, the brochure launch, and it's all done. Yes, super. So leaflet launch. Yes, the Vishal Estates leaflet launch. Andarki kuda okay doors. So the Vishal Estates Phase 2 with the clubhouse, Avenue Plantation, Children Park, Blacktop Roads, 100% Vastu, swimming pool, street lights and main road, outdoor games like cricket, volleyball, basketball, compound wall, beautiful open parks, open drains, electricity, bank loan facility available. With all the layout, typical layout plan though, ఈ leaflet ని launch చేయడం జరిగింది. A big perfect flick with all the smiles. ఒకసారి అందరూ smile for a break. Yes. మరి బ్రోచర్ ని కట్ చేసి ఆ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం చేపడుతున్నారు. సో మరి మొట్టమొదటి బ్రోచర్ ని ఎస్ఆర్వి గారు ఎండి చక్రధర్ గారికి అందిస్తున్నారు. మరి దాన్ని కట్ చేసి ఓపెన్ చేస్తా ఉన్నారు. Brochure will says all about that venture. తదుపరి నాగార్జున గారికి అందించారు, తర్వాత మరి భాస్కర్ గారికి అందించారు, తర్వాత అందరూ మార్కెటింగ్ డైరెక్టర్స్ కూడా మరి అందించడం జరుగుతున్నది. Because marketing directors is the main pillars for the business. Live like a legend అనే నినాదంతో ఈ గ్రాండియర్ పేరులోనే గ్రాండియర్ ఉంది. మరి ఆ గ్రాండియర్ బ్రోచర్ ని మరి అందరికీ కూడా అందిస్తున్నారు. So Vishal Grandeur, live like a legend. Yes, can we have legend music? Nana, legend music పెట్టగలవా? Yes, live like a legend అని అన్నప్పుడు మనం legend music పెడితే కనుక ఆ టెంపో అదిరిపోతుంది. సో బ్రోచర్స్ అన్ని కూడా బంగారు వర్ణంతో కూడిన వ్రాపర్ తో ఉన్నాయి. మరి భూమి బంగారం, నిజంగా బంగారం. ఎస్, భూమిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు బంగారం లాగి ఉంటారు. ఫ్యాంటాస్టిక్ బ్రోచర్ ని మీరు చూస్తున్నారు. ది మోస్ట్ ఎలిగెంట్, ది మోస్ట్ క్లాసీ, లివ్ లైక్ ఎ లెజెండ్ అంటున్నా విశాల్ ఎస్టేట్స్ గ్రాండియర్ బ్రోచర్. ప్రసాద్
Okay. So, live like a legend అంటూ ఉన్నాం. ఈ యొక్క బ్రోచర్ అందరు కూడా ఓపెన్ చేసి పట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది. ఎస్ యా, ఆ లేఅవుట్ ని ఓపెన్, కొంతమంది లేఅవుట్ ఓపెన్ చేయండి, కొంతమంది ఫీచర్స్ ని ఓపెన్ చేయండి, కొంతమంది పేజ్ 1 ఓపెన్ చేయండి, కొంతమంది పేజ్ 2 ఓపెన్ చేయండి. మొత్తం అంతా బాగా కనపడుతుంది. అప్పుడు లివ్ లైక్ ఏ లెజెండ్ అనే ట్యాగ్ లైన్ తో సాయి ఇన్ఫ్రాస్ విశాల్ గ్రాండియర్ రెడీగా ఉన్నది. ఎస్, గ్రాండియర్ లీఫ్లెట్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. లీఫ్లెట్స్ yes, that is Grandeur Legend. Yes. He's a legend. He's a legend. He's a legend. He's a legend. So all the leaflets in the hands of the marketing directors. Sai Grandeur. Wow. చూస్తేనే the legend లాగా బ్రతికే అందరికీ కూడా ఒక సరికొత్త నినాదం విశాల్ గ్రాండియర్. Yes, thank you very much. Thank you very much. డైరెక్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఇప్పుడు విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 లాంచ్. ఇంకా ఇది చిన్నది 10 acres, కానీ ఇంకొక 50 ఎకరాలు దానికి యాడ్ అవుతుంది త్వరలోనే. సో దాట్ విల్ బికమ్ ఏ మేజర్. ఒక విశాల్ ఎస్టేట్ అన్నది ఒక 100 acres దగ్గర రీచ్ అవ్వాలని దాన్ని ఎలాగైనా సాధించాలి. దీనికి ఫెసిలిటీస్ అన్నీ కూడా మంచి క్లబ్ హౌస్ వచ్చి మంచి అన్ని ఫెసిలిటీస్ తోటి స్విమ్మింగ్ పూలు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కలిపి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలతోటి మనం అందించేలాగా నేను చక్రధర్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు గ్రాండ్ లాంచ్ విశాల్ గ్రాండియర్ సూపర్గా క్లిక్ అవుతుంది. ఇది బెస్ట్ వెంచర్స్ అవుతుంది. ఎందుకంటే హైవేకి మనకి 1 కిలోమీటర్లో ఉన్నది. దీనికి కూడా మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ కూడా ఇంకా ఇప్పుడు 30 ఎకరాలు దాటి మనం ముందరికి వెళ్ళాలి. ఇంకా అది కూడా ఒక 50 ఎకరాలైనా మినిమం మనం సాధించాలి. దీనికి అన్ని ఫెసిలిటీస్ తోటి అక్కడ నివసించే వాళ్ళందరికీ కూడా రేపు ఇల్లులు కట్టుకొని ఆ స్టేజ్ అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని ఇల్లులు కట్టుకునేలాగా అన్ని సదుపాయాలతోటి మనం తీర్చిదిద్దాలి. అది కూడా నేను చక్రధర్ గారిని కోరుకున్నాను. ఇది గ్రాండియర్ అన్నది సూపర్గా గ్రాండియర్గా ఉండాలని నా కోరిక. సో ఈ లేటెస్ట్ వెంచర్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మనం మెయిన్ ఇప్పుడు సాధిస్తుంది విశాల్ ఎస్టేట్స్లో కూడా మార్కెటింగ్ వాళ్ళు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా గ్రాండ్గా చాలా బాగా మార్కెటింగ్ అంతా టైం టు టైం బాగా చేశారు. అందరి సేల్స్ కూడా చాలా బాగా అయ్యి. సో ఈ విధంగా మనం ఈ గ్రాండియర్ను కూడా సూపర్ సక్సెస్గా చేయాలి అని నేను మార్కెటింగ్ సిబ్బంది అందరినీ కోరుకుంటాను. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ రావడం ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండటం కూడా ఇంకొక అడ్వాంటేజ్. ఈ భోగాపురం ఏరియా అన్నది రాను ఇంకొక 5 yearsలో మనం అద్భుతాలు చూడబోతున్నాం. ఎందుకంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు హోటల్స్ కూడా ఒక 5-6 హోటల్స్ అక్కడ 5 star హోటల్స్ వస్తున్నాయి. ఒబరాయ్ వాళ్ళు కూడా ఒక 40 ఎకరాల్లో ఒక 5 star హోటల్. అలాగే మీకు కారిడార్ రోడ్ అయిపోయాక మనకి చాలా దగ్గరలో అయిపోతుంది. మన బీచ్ రోడ్ అయిపోయాక ఇది కూడా త్వరలోనే బీచ్ రోడ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో మనకేంటంటే భోగాపురం అనదర్ వైజాగ్ లాగా తయారవుతుంది. భోగాపురం సిటీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఋషికొండకి ఎంత భీమిని ఇప్పుడు ఎలా డెవలప్ అవుతున్నాయో అదే విధంగా భోగాపురం
ఇంకా పెద్ద బోగా అయిపోయేలాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ 5 స్టార్ హోటల్స్ అక్కడ రావటం, అక్కడ మీకు ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఏరియాని ఎంతో హోప్స్ ఉన్నాయి, ఇందులో ఎంతో డెవలప్మెంట్ తోటి ప్లాన్స్ ఉన్నాయి. ఈ అంతా జరిగాక మనం అద్భుతం చూస్తాం. కానీ అక్కడ ల్యాండ్ బ్యాంక్ మనం సాధించడమే ఒక నెక్స్ట్ మన కోరిక. మంచి ల్యాండ్ బ్యాంకు భోగాపురం ఏరియాలోనే, ఇప్పుడు వైజాగ్ అంటే భోగాపురం లాగా తయారైంది. ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు భోగాపురం ఏరియాలో. సో మనం ఈ వెంచర్ని మంచి సక్సెస్ చేస్తూ అందరినీ ఆశీర్దిస్తూ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ ఈరోజు మనం గ్రాండ్ లాంచ్లో మంచి సక్సెస్ సాధిస్తాము. త్వరలోనే మనం భూమి పూజ కూడా స్టార్ట్ అవుతుంది. సో భూమి పూజ టైంకే మ్యాక్సిమం ఒక 30-40% బుకింగ్స్ క్లోజ్ అవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సో చక్రధర్ గారు అండ్ హిస్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒకసారి చక్రధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలకు సాయిన్ఫ్రా డెవలపర్స్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు వర్మ గారు యాక్చువల్లీ నాయుడు గారని ఆయన వర్మ గారితో పాటు ఉంటారు. ఆయన నాకు 2015 నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. అతను నాకు 2015 నుంచి వర్మ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఆయన నేను ఎప్పుడు చూడాల. 2018లో అనుకుంటా, 2018 ఎండ్లో సార్ది అవంతి కాలేజ్ ఆపోజిట్లో ఒక ఇప్పుడు విష్ణు హోండా ఉంది కదండి, ఆ విష్ణు హోండా ఒక 42 సెంట్స్ అనమాట. అది ఇలా వర్మ గారిది ఉంది, మనం సేల్ చేయాలని చెప్పేసి నాయుడు గారు అంటే సరే అని చెప్పి మా ఇద్దరం కలిపి అది సేల్ చేశాను అనమాట. 2 monthsలోనే అది రిజిస్ట్రేషన్ చేయించాము. అప్పుడు కూడా నాకు సార్ పరిచయం లేదు. ఇలా ఆయన రావటం, దాని గురించి మాట్లాడటం ఇలాగనమాట. సో 2018లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఆయన డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు సార్ పరిచయం నాకు. అది నా ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్తో. మరి సార్కి నా గురించి మరి ఏమనుకున్నారో ఏంటో కానీ ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు నన్ను మన కంపెనీని వెన్నుదన్నుగా ఉంటూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆయన ఒక సాయిన్ఫ్రా డెవలపర్స్కి వెన్నుముకలా తయారయ్యారు. అక్కడి నుంచి మన సాయిన్ఫ్రా డెవలపర్స్లో వేసినటువంటి 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ సార్ వెనక నుండే నడిపించారు మనల్ని. ఇక ముందు కూడా రాబోయే మోస్ట్ ఆఫ్ ద వెంచర్స్, అంటే మనం ఎన్ని వెంచర్స్ చేస్తే అన్ని వెంచర్స్ని కూడా సార్ ద్వారా తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సాగి రఘువర్మ గారు అంటే నాకు తెలిసి ఇక్కడ కొంతమందికే తెలుసు. ఈయన ఏంటంటే మన వైజాగ్లో టాప్ కంపెనీస్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, 100 acres అని 150 acres అని వాళ్ళ కంపెనీస్లో ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇచ్చింది ఈయనేనండి. దట్ ఈస్ సాయి రఘువర్మ గారు. టాప్ కంపెనీస్లో ఉన్న టాప్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సారే ఇచ్చారు వాళ్ళకి. అలాగే మనకి కూడా మనకున్నటువంటి మెజారిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంతవరకు ఏవైతే టాప్ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం అన్నీ కూడా సారే ఇచ్చారండి. ఇక ముందు కూడా సార్ దగ్గర నుంచే అలాంటి ప్రాజెక్ట్సే తీసుకొని సార్ నుంచే నేను కంప్లీట్గా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మనం ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ల్యాండ్ చేశాం కదండి, విశాల్ ఎస్టేట్స్ phase 2 యాజ్ వెల్ యాజ్ విశాల్ గ్రాండియర్. దీంట్లో విశాల్ అనేది ఏంటంటే సార్ చిన్నబ్బాయి పేరండి. విశాల్ అనేది సార్ తాలూకా చిన్నబ్బాయి నేమ్. నేను సార్కి నేను ఏమన్నానంటే విశాల్ అనే నేమ్తో మనం విశాల్ ఎస్టేట్స్ వేసాం కదండి, అది సక్సెస్ చేసుకున్నాము ఇన్ టైంలో. సో నేను అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా
మన విషయాలు ఉండేటట్టు చూసుకుందామో ఆ నెక్స్ట్ ఏదైతే గ్రాండియర్ అని ఇలా ఎస్టేట్స్ అని ఇట్లా ఏవైతే ఉన్నాయో అలా మనం నేమ్స్ పెడదామని చెప్పి నేను సార్ చెప్పడం జరిగింది. ఆయన కూడా నాకు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇక్కడ విశాల్ ఎస్టేట్స్ అనేది 2022లో మనం స్టార్ట్ చేసామండి. విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 1 24 acresకి ఎల్పీ నెంబర్ తీసుకొచ్చి మనం మెజారిటీ ఆఫ్ ప్లాట్స్ని మనం రిజిస్ట్రేషన్ చేయగలిగాము. మోస్ట్ ఆఫ్ ద ప్లాట్స్ని మనం సేల్ చేయగలిగాము. సో దీనికి ఫేజ్ 2 కూడా మనం రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి సార్కి నేను అడగడంతో ఆయన ఫేజ్ 2కి సంబంధించి ఒక 9 acresని రిలీజ్ చేస్తున్నారు. ఈ విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 అనేది 9 acres పెంచారండి. సో ఇంతకుముందు 24, ఇది 9 acres, టోటల్గా 33 acres వెంచర్ అవుతుంది. దీనికి తోడుగా ఇంకొక 60 and above acres సార్ హ్యాండ్లో ఉంది. వెరీ సూన్ మనం ఫేజ్ 3 and 4 కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇక్కడ విశాల్ ఎస్టేట్స్ అనేది ఆల్మోస్ట్ 100 and above acres అవుతుంది. దీంట్లో మనకి చాలా వరకు తెలుసు, క్లబ్ హౌస్ ఇస్తున్నాము, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, అవుట్డోర్ ఆడిటోరియం ఇస్తున్నాము, అలాగే అవుట్డోర్ గేమ్స్ లైక్ బాస్కెట్బాల్ అని, టెన్నిస్ కోర్ట్స్ అని, ఇలా ఇది ఆ క్లబ్ హౌస్ని ఒక రిసార్ట్ లాగా డెవలప్ చేసి ఒక ఫ్యామిలీ దాంట్లో ఒక ప్లాట్ తీసుకుంటే ఆ ఫ్యామిలీ ఒక 2 days 3 days మనం రిసార్ట్కి వెళ్తే ఎట్లా మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అలా వెళ్ళి అక్కడ ఉండేటట్లు ఇక్కడ ప్లాట్ తీసుకునే వాళ్ళకి మనం అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని మా తాలూకు ఆలోచన అండి. ఆ ఉద్దేశంతో విశాల్ ఎస్టేట్స్ని మనం ఆ విధంగా డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు అవెన్యూ ప్లాంటేషన్ కానీ, రోడ్స్ కానీ, సిసి డ్రైన్స్ కానీ అన్నీ కూడాను చాలా క్వాలిటీగానే మనం డెవలప్ చేస్తూ ఉంటున్నాము. సో వెరీ సూన్ మనం అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేస్తూ విశాల్ ఎస్టేట్స్ క్లబ్ హౌస్ కూడా ఈ 15-20 daysలోనే మనం భూమి పూజ సార్ ద్వారా చేపిస్తున్నామండి. ఇంకా విశాల్ ఎస్టేట్స్ కాస్ట్ వచ్చేసరికి 12,000 rupees. మనం ఫేజ్ 2కి ఈ కాస్ట్ని మనం పెంచాలనుకోవట్లేదు. ఇదే కాస్ట్ని 12,000 rupeesనే ఫేజ్ 2 కూడా మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అది విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2కి సంబంధించి. విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 వచ్చేసరికి మనం మార్చ్ 1st weekలో మనం ఎల్పీ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఫేజ్ 2కి సంబంధించి. ఈలో బుకింగ్స్ మనం తీసుకుంటున్నాము. ప్లాట్ అలాట్మెంట్ వచ్చేసరికి 2 lakhs rupees. సో బుకింగ్ అమౌంట్ అనేది 2 lakhs వన్స్ మనకి అలా ఇచ్చినాక ప్లాట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2. ఇక విశాల్ గ్రాండియర్ వచ్చేసి ఇప్పుడు మనం బ్రోచర్ రిలీజ్ చేసింది, ప్లాన్ రిలీజ్ చేసింది 28 acres అండి. ఆల్మోస్ట్ ఇది 40 acres ల్యాండ్. దీంట్లో 28 acres మాత్రం మనం ఇప్పుడు ప్లాన్ రిలీజ్ చేస్తున్నాము. ఇది మనం విశాల్ ఎస్టేట్స్కి వెళ్ళే రోడ్లోనే 1.5 kilometers డిస్టెన్స్, హైవే నుంచి 1.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఏంటంటే దీంట్లో కూడా క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అలాగే లైక్ డెవలప్మెంట్, సిసి డ్రైన్స్ అని, బ్లాక్ టాప్ రోడ్స్ అని, కాంపౌండ్ వాల్ అని, ఎవెన్యూ ప్లాంటేషన్, మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అని, ఇట్లా అన్ని డెవలప్మెంట్స్ కూడా క్వాలిటీతో కూడుకుని మాత్రమే ఇస్తున్నాం దీంట్లో కూడాను. ఇది కాస్ట్ వచ్చేసి 14,000 rupees అండి. ఈ 14,000 అనేది బ్రోచర్ ఆఫర్ ప్రైస్ అండి. అంటే ఇది 31st December వరకు మనం 14,000కి మనం సేల్ చేయటం జరుగుతుంది. ఫ్రమ్ 1st January ఆన్వర్డ్స్ ఈ ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసరికి 15,000 rupees అండి. సో ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి 14,000 రూపాయలు. ఓకే అండి. సో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మనం ఈరోజు సార్ ద్వారా మనం ఈ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. మనం విశాల్ గ్రాండియర్ వచ్చేసరికి ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ చేసాము. ఈ 1 month లైక్ December 22nd మనం విశాల్ గ్రాండియర్ భూమి పూజ చేయడం జరుగుతుంది. విశాల్ గ్రాండియర్ వచ్చేసరికి December 22nd భూమి పూజ చేయడం జరుగుతుంది. భూమి పూజ చేసే టైంకి దీంట్లో మోస్ట్ ఆఫ్ ద బుకింగ్స్ మనం చేయాలనే ప్లాన్తో ఉన్నాము, మీ తాలూకు అందరి సహకారంతో. సో అందరూ కూడా విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 యాజ్ వెల్ యాజ్ విశాల్ గ్రాండియర్ని సక్సెస్ చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఇది సక్సెస్ చేయడానికి అంటే ఈ 22 డిసెంబర్ లోపల మనం మోస్ట్ ఆఫ్ ద ప్లాట్స్ సేల్ చేయడానికి, అలాట్మెంట్స్ తీసుకోవటానికి మనం బియాండ్ కమిషన్ ఇస్తున్నది కాకుండా కొన్ని ఆఫర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ సభాముఖంగా మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే ఆఫర్స్ 1 ప్లాట్ కానీ అలాట్మెంట్ కానీ చేయించినట్లయితే ఎయిదర్ విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 యాజ్ వెల్ యాజ్ విశాల్ గ్రాండియర్, ఈ 2 వెంచర్స్ నుంచి 1 ప్లాట్ అలాట్మెంట్ కానీ చేయించినట్లయితే మార్కెటింగ్ మిత్రుడికి 5 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వబడుతుందండి. అదే 2 ప్లాట్స్ కానీ అలాట్మెంట్ చేయించినట్లయితే 10 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వబడుతుందండి. అదే 3 ప్లాట్స్ ఒకే మార్కెటింగ్ కోసం బుక్ చేసినట్లయితే 20 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వబడుతుందండి. అదే 5 ప్లాట్స్ కానీ ఒక మార్కెటింగ్ పర్సన్ ఇండివిజువల్ కస్టమర్స్ కానీ బుక్ చేసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వబడుతున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ ఈక్వలెంట్ 2.5 lakhs క్యాష్. ఓకే, అదే ఒక మార్కెటింగ్ పర్సన్ 10 ప్లాట్స్ కానీ చేపించినట్లయితే అతనికి 7.5 lakhs క్యాష్ ఇవ్వబడుతున్నాను. ఇది బియాండ్ కమిషన్ కాకుండా మనం ఎంకరేజ్ చేయడానికి, దాంట్లో సేల్ ఎంకరేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మీకు కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఆఫర్స్ మేమందరం కూడా కూర్చొని డిస్కస్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఐ హ్యాపీలీ ఇన్ఫార్మ్ యూ దట్ విశాల్ గ్రాండియర్ మనం ప్లాన్ రిలీజ్ చేయకముందే మనం 9 ప్లాట్స్ని సేల్ చేయడం జరిగింది. 9 ప్లాట్స్ని సేల్ చేయడం జరిగింది. 6 ప్లాట్స్ ఫ్రమ్ శ్రీకాకుళం బ్రాంచ్ మన టిఎస్ఎన్ గారి టీము, శ్రీరాములు గారు అందరూ కలిసి 6 ప్లాట్స్ క్లోజింగ్స్ ఇవ్వబడింది. అలాగే 3 ప్లాట్స్ నుంచి విజయ్ కుమార్ గారు ఈయన 3 ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఈయన మన మూర్తి గారు టీము. సో ఇలా 9 ప్లాట్స్ వితౌట్ గివింగ్ ప్లాన్ ఇవ్వకుండానే, బ్రోచర్ ఇవ్వకుండానే 9 ప్లాట్స్ బుకింగ్స్ ఇవ్వడం జరిగిందండి. వన్స్ అగైన్ వాళ్ళిద్దరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మేక్ ష్యూర్ 2 ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేపిస్తున్నాము. దీంతో సంబంధించి ఎల్పీ నెంబర్ కూడా March 15th లోపల మనం ఎల్పీ నెంబర్ విశాల్ గ్రాండియర్కి వచ్చేసరికి మేము తీసుకొస్తున్నాము. సో ఫ్రమ్ 15th March ఆన్వర్డ్స్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. సో డెవలప్మెంట్స్ పరంగా మనం ఏ అయితే కమిట్మెంట్స్ ఇచ్చామో ఆ కమిట్మెంట్స్ 100% మేము అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 1లో చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. జనరలీ ఏంటంటే రెవెన్యూ ప్లాంటేషన్ యాజ్ పర్ ఉడానాన్స్ ఒక 200 రూపీస్ 250 రూపీస్ ఒక ప్లాంట్ పెట్టినట్లయితే ఇట్స్ సఫిషియెంట్ ఫర్ విఎంఆర్డిఏ. బట్ మన విశాల్ ఎస్టేట్స్లో మీరు ప్లాంట్ కాస్ట్ చూసినట్లయితే ఒక ప్లాంట్ కాస్ట్ లీస్ట్ కాస్ట్ వచ్చేసరికి 1300 రూపీస్, హైయెస్ట్ కాస్ట్ వచ్చేసరికి 80,000 రూపీస్. 80,000 రూపాయల ప్లాంట్ కూడా దాంట్లో వేయటం జరిగిందండి. లీస్ట్ 1,300 రూపాయలు ప్లాంట్ అండి. సో నార్మల్గా డ్రైన్స్ వచ్చేసరికి నార్మల్ బ్రిక్ డ్రైన్ చేస్తే సరిపోతుందండి. కానీ మనం అక్కడ సీసీ డ్రైన్స్ మనం అన్నీ కూడా ఆల్ ద లేవర్ 24 acres కూడా సీసీ డ్రైన్సే ఫామ్ చేసామండి. సో అలాగా క్వాలిటీ విషయంలో ఫుట్పాత్లు కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ వర్క్ ఇస్తూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయటం జరుగుతుందండి. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సాయిన్ఫ్రా డెవలపర్స్ నుంచి ప్రొడక్ట్ విషయంలో ఎట్టి పరిస్థితిలో మేము కాంప్రమైజ్ అవ్వటం లేదు. అంటే ప్రొడక్ట్ విషయంలో సార్ మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ ఎప్పుడు కూడా 3 lakhs స్క్వేర్ యార్డ్స్ ఉండేటట్లు చూసుకుంటున్నాం. మినిమం 3 lakhs స్క్వేర్ యార్డ్స్ మనం సేల్ చేయడానికి మన దగ్గర ఉండేటట్లు చూసుకుంటున్నాం. అది డిసెంబర్ మంత్ అవనియండి, మార్చ్ మంత్ అవనియండి, జాన్వరి మంత్ అవనియండి, జూన్ మంత్ అవనియండి, ఏ మంత్లో చూసుకున్నా సరే మినిమం 3 లక్షల స్క్వేర్ యార్డ్స్ మన సాయిన్ఫ్రా డెవలపర్స్ దగ్గర సేల్కి ఉంటుంది. అది మనం దాంట్లో 1 lakh సేల్ చేసామంటే 1 lakh మళ్ళీ వెనక్కి రెడీ అవుతూ ఉంటుంది. అలా మనకి ప్రొడక్ట్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా మనం
మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అన్నీ కూడాను భోగాపురం సరౌండింగ్స్లోనే ఇస్తూ ఉన్నామండి. మనం ఆ కొత్త వలస అని లేదంటే అనకాపల్లి అని లేదంటే ఇంకెక్కడికో వెళ్ళి వేయాలని లేఅవుట్స్ వేయాలనే ఉద్దేశం మనకైతే లేదండి. భోగాపురం రీజియన్లో కస్టమర్కి మనం కొనిపించినట్లయితే కస్టమర్కి ఎప్రిషియేషన్ పెరుగుతుంది ఇయర్ టు ఇయర్. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుంది. రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలు చేసేటప్పుడు ఏదైనా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి అన్ని విధాలా కూడా అక్కడ బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందు నుంచి భోగాపురం మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ మాత్రమే మనం వెంచర్స్ వేస్తున్నాము. ఫ్యూచరిస్టిక్ వెంచర్స్ కూడా భోగాపురం రీజియన్లోనే వస్తాయి. సో అందరూ మార్కెటింగ్ మిత్రులు దయచేసి సాయి ఇన్ఫ్రా డెవలపర్స్కి సహకరించండి. అందరూ అసోసియేట్ అవ్వండి. మనందరం కలిసి పనిచేద్దాం. అందరం కూడా బెస్ట్ ఇద్దాం. సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ని వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనం వెరీ ఓకే. సో మళ్ళీ ఇంకొకసారి అందరికీ చాలామంది బయట ఉండిపోయారు. యాక్చువల్ చిన్న హాల్ అంటే సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి ఫస్ట్ ఇలా జరిపించడం అండి. ఇంతవరకు ఏంటంటే మేము గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లోనే ఉంటూ త్రూ మౌత్ పబ్లిసిటీ ద్వారానే మనం ముందుకెళ్తా ఉండడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఒక హోర్డింగ్ పెట్టడం అని లేదంటే ట్యాప్ రైట్స్ వేయడం అని కానీ లేదంటే ఇంకా వేరేటువంటి పబ్లిసిటీస్ మనం ఎప్పుడూ చేయలేదు. త్రూ మౌత్ పబ్లిసిటీ లైక్ వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయండి అవి త్రూ మౌత్ పబ్లిసిటీ మాత్రమే మనం ఇంతవరకు చేయటం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఇలాగా ఒక చిన్న ఫంక్షన్ హాల్ తీసుకొని ఇలా చేయటం జరిగింది. మేక్ షూర్ నెక్స్ట్ ఫంక్షన్ హాల్ వచ్చేసరికి నెక్స్ట్ బ్రోచ్ రిలీజ్ వచ్చేసరికి వెరీ సూన్ సార్ ఇంకొక ప్రొడక్ట్ రెడీ చేస్తున్నారు. వెరీ సూన్ మనం ఒక 3 to 4 monthsలో మనం ఇంకొక ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తున్నాము. బిఫోర్ దట్ ఈ 2 ప్రాజెక్ట్స్ మనం మార్కెట్ చేయాల్సి ఉంది. మార్కెట్ చేసి నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి కొద్ది పెద్ద హాల్ తీసుకొని ఒక మంచి హోటల్లో చేద్దాం. ఓకే, ఈ ఇన్కన్వీనియన్స్ అయితే ఉండేటట్టు చూసుకుంటాను. సో అందరూ నిల్చొని ఉన్నారు చాలా వరకు. ఏం అనుకోవద్దండి, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకోలేకపోయాను. నాకు అంటే సాయి ఇన్ఫ్రాకి ఇంత ఆదరణ ఉంటుందని చెప్పేసి టు బి హానెస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అందుకే నేను ఇలా సరే ఆఫీస్ కూడా కొద్దిగా దీనిగా ఉంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫంక్షన్కి మేక్ షూర్ నేను చెప్తున్నాను ఒక మంచి హోటల్లో మంచి హాల్ బుక్ చేసి చేద్దాం. ఓకే అండి. బిఫోర్ దట్ విశాల్ ఎస్టేట్స్ phase 2 యాజ్ వెల్ యాజ్ విశాల్ గ్రాండియర్ మనం గ్రాండ్ సక్సెస్ చేయాల్సి ఉంది. సక్సెస్ అనేది గ్రాండ్ సక్సెస్ ఎప్పుడవుతుందంటే మోర్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ తక్కువ టైంలో మనం సేల్ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. దానికి మీ అందరి సహకారం కావాలి. మీ అందరూ కూడా శక్తివంచం లేకుండా కష్టపడి అందరం కూడా కలిసి పనిచేద్దాం. కలిసి ఈ 2 ప్రాజెక్ట్స్ని కూడా సక్సెస్ చేద్దాం. ఇంకొకసారి వర్మ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను మన కంపెనీని ఇన్ఫ్యాక్ట్ సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఆయన కంపెనీ అని చెప్పేసి అనుకోవాలండి. ఎందుకంటే టు బి హానెస్ట్ మోస్ట్ ఆఫ్ ద లేఅవుట్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ సార్ ద్వారా నేను తీసుకుంటున్నానండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను అసలు తీసుకోవట్లేదు. ఓన్లీ సార్ నుంచే తీసుకుంటున్నాను. కాబట్టి ఇది ఆయన కంపెనీ అనే చెప్పాలి. సో మనకి ఆయన తాలూకా సపోర్టు ఆయన తాలూకా అన్ని విధాలైనటువంటి ఇది హెల్ప్ కూడాను మనకి ఇంతకుముందు 2018 నుంచి ఈ రోజు వరకు ఉంది. ఇక నుంచి మన కంపెనీ ఒక పెద్ద స్థాయి కంపెనీ వెళ్ళేంత వరకు కూడా ఉంటూనే ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తున్నాను. సో నాకు ఆయన పైన నాకు ఆ నమ్మకం ఉంది. సో ఇంకొకసారి సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరు మార్కెటింగ్ మిత్రులకి అందరికీ కూడా నేను పెద్దలకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకి ఇంత చక్కగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఎస్ఆర్వి గారు శ్రీ రఘువర్మ గారికి ఒక చిరు సత్కారం అందరి దగ్గర నుంచి కూడా. ప్లీజ్ ప్రసాద్. సాయి ఇన్ఫ్రా విశాల్ గ్రాండియర్, సాయి ఇన్ఫ్రా విశాల్ ఎస్టేట్స్ phase 2 చిరు సత్కారం, ఒక చిరు బహుమానం. This
ఇంత చక్కగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఆతిథ్యాన్ని కూడా స్వీకరించాల్సిగా కోరుతున్నాం. కింద విందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విందు చేసిన అనంతరం మా విశాల్ ఒక విక్టరీని మీ ముందు కూడా ఉంచుకొని, విజయ చిహ్నాన్ని మీ ముందు పెట్టుకొని మరింత ప్రోత్బలంతో మరింత డబ్బు సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రమ్ సాయి ఇన్ఫ్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ వీరు మామా అండ్ యువర్ యాంకర్ Patu here.